హాయ్ ఫ్రెండ్స్, శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. ఈరోజు ఉదయాన్న అయితే నిమ్మకాయల మాల అలాగే తీసుకుని కాళీపీఠానికైతే వెళ్ళి వచ్చాము. ఇంకా ఆ తర్వాత వచ్చేసి శ్రీవారి తమలపాకు మొక్కలు తీసుకుందామని నర్సరీకి అయితే వచ్చాము. ఇంకా శ్రీవారు అయితే చూస్తూ ఉన్నారు. ఇంకా తమలపాకు ఇంకేమేమి తీసుకున్నాము అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. అలాగే చామంతులు కూడా బాగున్నాయని అవి కూడా 2 రకాలైతే తీసుకున్నాము. ఇంకా ఇదిగోండి, ఇంతకుముందు మనవడితో అయితే 2 సార్లు వీడియో మీకు షేర్ చేశాను కదా. ఇంక ఈరోజు అయితే శ్రీవారు నేను వెళ్ళాము. ఇదిగోండి, ఇవైతే తమలపాకు మొక్కలు బాగున్నాయి అయితే తీశారు. ఇంకా అవి తీసుకొని ఇంటికి వచ్చేసాము. చామంతులు కూడా చాలా బాగున్నాయి. ఇంకా క్రీమ్ కలర్, ఎల్లో అయితే 2 రకాలు తీసుకున్నాము. అలాగే కంపోస్ట్ కూడా ఎరువు తీసుకుని ఇంకా వచ్చాము. ఎప్పుడు వెళ్ళినా సరే అది కూడా తీసుకుంటూ ఉంటాము. మన ఇంటికి దగ్గరలోనే ఈ నర్సరీ. ఇంకా ఎప్పుడు తెచ్చినా దాదాపు ఇక్కడే తీసుకువస్తాము. ఇంక ఇదిగోండి, మీతో ఈ విధంగా షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకా బిల్ అయితే వేయిస్తున్నారు. చామంతులు బాగున్నాయి కదా అని ఇంకా ఇంటికి వచ్చాక ఇదిగోండి, ఈ కలరు ఎల్లో అయితే 2 తీసుకున్నాము. ఇంకా ఇది ఒకటి 100 రూపీస్. తమలపాకు వచ్చేసి 2 కలిపి 100. ఇంకా శ్రీవారు వచ్చేసి వీడియో షూట్ చేస్తున్నారు, పిల్లలు బిజీగా ఉన్నారని. ఇంకా ఇదిగోండి, ఎరువు కూడా ఈ బ్యాగ్ తీసుకున్నాం. మొత్తం 550 అయ్యాయి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి. కుండీల్లో పెట్టిన తర్వాత ఇదిగోండి, తమలపాకు మొక్క తెచ్చిన ఆ కుండీలు అయితే ఉదయం పుదీనా తెచ్చారు. ఇక ఆ కుండీ వేస్ట్ కాకుండా ఇంకా అందులో అయితే పుదీనా వేశాను. ఇదిగోండి, మన మెయిన్ డోర్ దగ్గర అయితే ఇంతకుముందు తెచ్చిన చెట్లతో పాటు ఈ విధంగా అయితే మన ఇంటి ముందు ఉంటుంది. ఇదిగోండి, కుండీల్లో ఇలా మెయిన్ డోర్ పక్కగా ఈ విధంగా అయితే పెట్టాను. ఇంకా తులసమ్మ, ఇదిగోండి పోయినసారి తెచ్చిన క్రోటన్స్ ఇవి. ఇక్కడైతే దీని పక్కనే చామంతి ఈ విధంగా పెట్టాను. మందారం అన్నీ ఉన్నాయి. ఇంకా గులాబీ అయితే ఈసారి తీసుకొస్తాము. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.